డైనింగ్ హాల్‌లో అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు బలరాం ఫ్యామిలీ. ఈలోపు చరణ్ నందినితో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు శక్తి "రారా టిఫిన్ చేద్దాము" అనంటే "నువ్వు పదమ్మా నందినితో మాట్లాడి వస్తాను" అంటాడు చరణ్. ఈలోపు డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటది శక్తి. "అమ్మ చరణ్ ఏడి" అని అడుగుతాడు బలరాం. అంటే "నందినితో మాట్లాడుతున్నాడు బావగారు. మాట్లాడిన తర్వాత వస్తాడు" అని చెప్తది. "అమ్మ ఈ మధ్య కాలంలో పెళ్లి కుదిరిన తర్వాత అతిగా మాట్లాడిపోయి మితిమీరిపోతున్నారమ్మా. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి" అని అంటాడు బలరాం. అప్పుడు వెంటనే శక్తి భానుమతిని చూస్తూ "అవును భానుమతి పార్థు పెళ్లి విషయంలో ఎవరో పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసినప్పుడు మన ఇంటి పరువు పోయింది కదా" అనేసి అంటా ఉంటది. అప్పుడు వెంటనే బలరాం అంటాడు "అలాగే పార్థు విషయం ఇప్పుడు ఎందుకమ్మా" అని అంటాడు బలరాం. అప్పుడు వెంటనే బలరాం భార్య శారద అంటది "మంత్రి గారి సంబంధం కుదుర్చుకోవటం ఎంత ముఖ్యమో ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం శక్తి" అని చెప్తది. "సరే అక్క" అంటది. ఈలోపు శాంభవి అంటది అందులోనూ ఇది అన్నయ్య రాజకీయ భవిష్యత్తుకి ముడిపడి ఉంది. అందుకనే చరణ్ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మంత్రి గారి సంబంధం పోయింది అనుకో అన్నయ్య పరువు పోతది" అని చెప్తది శాంభవి. అప్పుడు అలాగ అందరి వైపు చూస్తూ ఉంటది శక్తి. "కొద్దిగా పచ్చడి ఎయనండి మావయ్య గారు" అంటది భానుమతి. అప్పుడు వెంటనే బలరాం అంటాడు "లేదమ్మా సాంబార్ బావుంది ఇవాళ. సాంబార్ ఎయ్యి" అంటది. "ఇవాళ నిజంగా బావుందా మావయ్య గారు" అంటే "చాలా బావుందమ్మా" అంటే "సాంబార్ నేనే తయారు చేశాను మావయ్య" అని అంటది. "అంటే ఈ వంటలన్నీ నువ్వే తయారు చేశావమ్మా భానుమతి" అని అంటాడు బలరాం. "లేదు అత్తయ్య, జయంతక్కయ్య చేశారు. సాంబార్ ఒకటే నేను పెట్టాను మావయ్య గారు" అని అంటే నవ్వుతూ ఉంటారనమాట. ఇంక అందరూ భానుమతిని పొగుడుతా ఉంటారనమాట సాంబార్ బావుందని. అది శక్తి భరించలేకపోయి ఈర్ష్య పడిపోతదనమాట. అప్పుడు కోపంగా భానుమతి వైపు చూస్తూ "చెప్తాను నీ పని. వీళ్ళందరి ముందు ఇప్పుడు అందరూ పొగుడుతున్నారు కదా! వీళ్ళందరి ముందు నువ్వే ఈ పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి చెప్పింది నువ్వే అని చెప్పి నేను ఆధారాలతో సహా పెడతాను" అని అనుకుంటుంటది శక్తి. కట్ చేస్తే భానుమతి వాళ్ళ బెడ్‌రూమ్ ఎదురుగుండా ఒక హాల్ ఉంటది. ఆ హాల్‌లో గీత చదువుకుంటూ ఉంటది బామ్మ. ఈలోపేమో లోపలేమో భానుమతి తనకి డాక్టర్‌కి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటూ ఉంటది. తను పైకి గట్టిగా చదువుతూ ఉంటది భానుమతి. "ఏంటే అది ఈ కబుర్లేంటే, ఈ మాటలేంటి" అని గట్టిగా అరుస్తది బామ్మ. అప్పుడు వెంటనే "చీపబ్బాయ్, చీపబ్బాయ్ బామ్మ కోప్పడుతుంది చీపబ్బాయ్" అనంటే, "అసలు బామ్మ ఏం చేస్తుందో చూడు బయట" అనంటే అప్పుడు తలుపు తీసి చూసేసరికి చదువుకుంటుంది భగవద్గీత చదువుకుంటుంది అని చెప్తదనమాట. "అయితే ఓ పని చెయి, నువ్వు సెల్ ఫోన్‌లోని కృష్ణ పరమాత్మ పాటలు పెట్టు. ఆ పాటల్లో ఇంక మైమరిచిపోద్ది. ఈలోపు నువ్వు ఈజీగా చదువుకోవచ్చు సరేనా" అనంటే, "ఆ! సరే జీపబ్బాయ్" అని చెప్తే అప్పుడు సెల్‌లో దేవుడి పాటలు, కృష్ణుడి పాటలు పెట్టి ఆ డోర్ దగ్గర పెడతది. ఇంకా ఆ పాటల్లో పడిపోయి ఓ భజన చేసుకుంటూ ఉంటది బామ్మ. ఈలోపు కోడలొస్తది చిన్న కోడలు శక్తి. "ఏంటి అత్తయ్య గారు ఇంత తొందరగా లేచిపోయారు? ఇంత పొద్దున్నే లేచిపోయారు" అని అడుగుతది. "నాకు నిద్ర పట్టలేదే అందుకే లేచిపోయానంటది." ఈలోపు భువన వస్తది. ఏంటి అమ్మమ్మ ఇంత పొద్దున్నే లేచిపోయావంట?" "ఆ! లేచిపోయాను." "ఏంటే చూడే ఆ భానుమతిని చూసి నేర్చుకోవే. చూడు పొద్దున్నే లేచి భక్తి పాటలు ఎలా పెట్టుకుంటుందో నువ్వును ఆ పాచి నోరుతో అటు ఇటు తిరుగుతున్నావు" అని చెప్పి కేకలేస్తది. అప్పుడు అనుకుంటూ ఉంటదనమాట శక్తి. అంటే నిన్న పార్థు బ్యాగ్ బయటకి పట్టుకెళ్ళాడు కదా! అంటే ఆ బ్యాగులో ఏదో జరిగింది. ఇప్పుడు ఆ గదిలో ఇంత పొద్దున్నే లేచి భక్తి పాటలు పెట్టదు భానుమతి. ఏదో జరుగుతుంది అనుకుంటది శక్తి. ఈలోపు అదే టైంలో భువన అనుకుంటది. మామిడికాయల బుట్ట వచ్చింది కదా లోపలికి. ఆ బుట్టలో పెట్టి ఏదో తెచ్చారు. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటది భువన. ఈలోపు తలుపు తీసి చూస్తది. తలుపు తీసి చూద్దామని చూస్తూ ఉంటది భువన. అప్పుడు వెంటనే బామ్మ చూసి "ఏంటే వాళ్ళ గది తలుపులు తీసి చూస్తున్నావు? వాళ్ళ గదితో నీకు పనేంటి? పో" అని చెప్పి కేకలేస్తది. ఇంక అక్కడి నుంచి ఈ ముసలిదొక్కతే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతది భువన. కట్ చేస్తే స్వాతి బయట ఎదురు చూస్తూ ఉంటది చరణ్ గురించి. చరణ్ బైక్ మీద వస్తాడు నందినిని కలవడానికి. ఈలోపు చరణ్ బాబు వస్తున్నాడని చరణ్ బాబు అని ఆపడానికి ట్రై చేస్తది బండి. అయ్య బాబోయ్! ఏంటి స్వాతి నన్ను కాసేసింది. మనం చూడలేనట్టు వెళ్ళిపోవాలి. నందినిని రమ్మన్నాను కలవడానికి అని చెప్పి ముందుకెళ్ళిపోతాడు. అప్పుడు అనుకుంటదనమాట స్వాతి నిజమే నేను అనుకున్నట్టు నన్ను మోసం చేశాడు ఈ చరణ్ బాబు. ఈ బస్తీలో మొత్తం అంతా నన్ను అల్లరి చేశాడు. ఇప్పుడు ఈ విషయం బస్తీ వాళ్ళకి తెలిస్తే ఇంకా అల్లరి చేస్తాడు. కనీసం నేను చచ్చిపోవాలి. ఇంక నేను చచ్చిపోతే మా నాన్నకి పరువన్నా నిలబడుతది అని చచ్చిపోవడానికి వెళ్ళిపోతుంటది స్వాతి. ఈలోపు ముందుకెళ్ళిన తర్వాత డౌట్ వచ్చి మళ్ళీ ఆగిపోతాడు చరణ్. కొంపదీసి ఈ స్వాతి ఏదైనా చచ్చిపోవటం లేదంటే ఏదైనా అల్లరి చేస్తే మళ్ళీ నా పెళ్ళి ఆగిపోద్ది. ఈ పెళ్ళి అయ్యే వరకు ఎలాగోలాగా మేనేజ్ చేయాలి. మళ్ళీ ఒకవేళ చచ్చిపోయిందనుకో మళ్ళీ ఆ చావు నా మెడకు చుట్టుకుంటది అని చెప్పి స్వాతి ఉన్న దగ్గరికి వస్తాడు. అక్కడ స్వాతి లేదు. బండి అక్కడ పెట్టి స్వాతి గురించి వెతుకుతా ఉంటాడు చరణ్. కట్ చేస్తే లోపల
తల దూకుంటా ఉంటాడు పాతు. ఈలోపు అదేంటండి వేళ్ళుతో దువ్వుకుంటున్నారేంటని దువ్వెనతో దువ్వుతది భానుమతి. అప్పుడు ఏంటి ఇలాగ దువ్వుతున్నావు అంటే, ఇలా దువ్వుకోవాలని చెప్పి రండి బ్రేక్‌ఫాస్ట్‌కెళ్దాం. అవును బ్రేక్‌ఫాస్ట్ అని ఇంగ్లీష్‌లో ఎందుకంటారు టిఫిన్‌ని అని అడుగుతాడు. అంటే ఫాస్టింగ్‌ని బ్రేక్ చేయటం జీపబ్బాయ్ అని అంటది. అంటే తెలుగులో చెప్పు అంటే మనం రాత్రంతా భోంచేయం కదా! అది ఉపవాసం కింద లెక్కేస్తారు. ఆ ఉపవాసాన్ని బ్రేక్ చేసేదే బ్రేక్‌ఫాస్ట్ అంటారు జీపబ్బాయ్. అంటే ఆహా! అయితే చూడు లవ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు, లవ్ సీన్‌లొచ్చినప్పుడు, సినిమాలో హీరో, హీరోయిన్‌లు బ్రేకప్ అంటారు కదా! అదంటే ఏంటి తెలుగులో చెప్పంటే, నేను ఆ బ్రేకప్‌కి నేను చెప్పను జీపబ్బాయ్. ఇంకెప్పుడు నువ్వు నన్ను ఆ మాట అడగొద్దు అని అంటది. అంటే లేదు లేదు చెప్పు చెప్తే ఏమైంది అనంటే, అంటే ప్రేమించుకున్న వాళ్ళు విడిపోవడాన్ని బ్రేకప్ అంటారు అని చెప్పి చెప్తదనమాట. ఇంకెప్పుడు నన్ను అడక్కు జీపబ్బాయ్ అని కళ్ళ నీళ్ళు నిండా నీళ్లు పెట్టుకుంటది. అప్పుడు ఇంకా పార్థు ఎమోషనల్ చూసి, భానుమతి ఎమోషనల్ చూసి పార్థు హగ్ చేసేసుకుంటాడు ప్రేమ. అంతే ఫ్రెండ్స్ రేపు ప్రోమోలో ఏం చూపించారంటే శక్తి బట్టల బ్యాగ్‌తో వస్తది. ఈలోపు అమ్మగారు నమస్తే అండి అని అంటది స్వాతి. ఏంటే అని అంటది. అంటే చరణ్ బాబు నన్ను ప్రేమించాను అని చెప్పి నా ఎంట పడి నాకు తెలియకుండా నన్ను మోసం చేశాడు. నన్ను నాశనం చేశాడు నా జీవితం అని అంటా ఉంటది. అంటే ఇప్పుడు ఏం చేయాలి నీకు అంటది శక్తి. అంటే నాకు చరణ్ బాబునిచ్చి పెళ్లి చేయండమ్మా అని అంటా ఉంటది స్వాతి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా మాటలు దూరం నుండి భానుమతి వింటా ఉంటది. అంతే ఫ్రెండ్స్.